హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మగ్గం వర్క్లో ముద్ద కుట్టండి. అంటే ఫిల్లింగ్ ఏ విధంగా చేసుకోవాలి అని. మనం ఫ్లవర్స్ కానీ వేరే ఏదైనా కుట్టినప్పుడు మధ్యలో ఫిల్లింగ్ చేసుకోవడానికి మనం ముద్ద వర్క్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఫిల్లింగ్ స్టిచ్ ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈరోజు చూద్దాం. సో ఈ విధంగా ఫ్లవర్స్ అంటే ఈ ఫ్లవర్ అనే కాదు, వేరే రకంగా ఏ ఫ్లవర్ అయినా కూడా మనం స్టిచ్ చేయడానికి ఈ స్టిచ్ యూస్ చేస్తాం. ఇది వచ్చేసి స్ట్రైట్ స్టిచ్ అండి. అంటే స్ట్రైట్గా కుడతామన్నమాట పెటల్స్ని. ఇది వచ్చేసి స్ట్రైట్గా కుడతాం కాబట్టి దీన్ని స్ట్రైట్ ఫిల్లింగ్ స్టిచ్ అంటారు. సో ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ ఫ్లవర్ డ్రా చేస్తున్నాను. ఈ ఫిల్లింగ్ స్టిచ్ లేదా ముద్ద కుట్టు ఏ విధంగా స్టిచ్ చేయాలంటే ఒక సైడ్ నుంచి మనం స్టార్ట్ చేయాలండి, ఒక పక్క నుంచి. సో స్టార్ట్ చేసి ఒక లాంగ్ చైన్ వేయాలన్నమాట. సో ఈ విధంగా మనం కరెక్ట్గా గీసుకున్న గీత దాటకుండా ఒక లాంగ్ చైన్ వేసి పక్కన చిన్న షార్ట్ చైన్ వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ వెనక్కి ఒక లాంగ్ చైన్, పక్కన చిన్న షార్ట్ చైన్ వేయాలి. మళ్ళీ దాని పక్కనే ముందుకి. సో వెనక్కి వేసాం కదా లాంగ్ చైన్, పక్కన చిన్న షార్ట్ చైన్, మళ్ళీ అక్కడి నుంచి ముందుకి ఒక లాంగ్ చైన్, పక్కన అంటే ముందుకి అనమాట, దానికి ముందుగా ఒక చిన్న షార్ట్ చైన్ వేయాలి. సో ఈ విధంగా పక్కనే లాంగ్ చైన్ అదేవిధంగా షార్ట్ చైన్ వేసుకుంటూ ఫిల్ చేసుకుంటూ మనం వెళ్ళాలన్నమాట. సో మనం లాంగ్ చైన్ తర్వాత వెంటనే షార్ట్ చైన్ ఎందుకు వేస్తామంటే లాక్ పడుతుందండి. అలా వేయడం వల్ల లాక్ అంటే ఏంటంటే దారం అనేది వెనక్కి రాదనమాట. సో ఆ వెనక్కి రాకుండా ఉండడానికి మనం ఆ చిన్న షార్ట్ చైన్ అనేది వేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ముద్ద కుట్టేటప్పుడు మెయిన్ వచ్చేసి మనం ఏ షేప్లో కుడుతున్నామో ఆ షేప్ ఫిల్లింగ్ కరెక్ట్గా రావాలన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ రౌండ్ స్టిచ్ కుడుతున్నాం కదా. సో రౌండ్ స్టిచ్ కుట్టినప్పుడు కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది వచ్చేలా మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే మనం చాలా నీట్గా ఈ వర్క్ అనేది కుట్టుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పెటల్ ఏ విధంగా స్టిచ్ చేయాలంటే సేమ్ అండి. ఒక లాంగ్ చైన్ వేస్తాం, పక్కన చిన్న షార్ట్ చైన్ వేసి వెనక్కి లాగి మళ్ళీ లాంగ్ చైన్ వేసి పక్కన షార్ట్ చైన్ అనమాట. పక్కనే గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. లాంగ్ చైన్ మళ్ళీ చిన్న షార్ట్ చైన్ వేస్తాం, వెనక్కి వెళ్ళి లాంగ్ చైన్ మళ్ళీ షార్ట్ చైన్ వేస్తాం. సో ప్రతి దానికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఆ పెటల్ ఏ షేప్లో ఉందో కరెక్ట్గా ఆ షేప్లో వచ్చేలా చూసుకోవాలన్నమాట. సో కరెక్ట్గా మనం కుట్టేటప్పుడు ఆ గీసుకున్న గీత మీదకి మనం ఆ కరెక్ట్గా షేప్ వచ్చేలా చూసుకోవాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి. కుట్టు అనేది ఈజీగానే వచ్చేస్తుంది. కాకపోతే మనం ఏ ఫ్లవర్ అయితే అంటే ఈ ఎగ్జాంపుల్గా ఈ ఫ్లవర్ చెప్తున్నాము, ఈ ఫ్లవర్ కాకుండా వేరే షేప్ ఫ్లవర్ ఏదైనా స్టిచ్ చేసుకోవాలంటే కనుక మీరు కరెక్ట్గా ఆ షేప్ వచ్చేలా కుట్టడం మెయిన్ ఇంపార్టెంట్ అండి. కుట్టు అయితే ఈజీగా కుట్టుకోవచ్చు, అది కరెక్ట్గా మనం ఫాలో అవ్వాలన్నమాట. అలా ఫాలో అయినట్టయితే ఆ ఫ్లవర్ అనేది చాలా నీట్గా చాలా అందంగా వస్తుంది. సేమ్ ఇదే విధంగా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇది వచ్చేసి మనకి స్ట్రైట్గా కుట్టే మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ ఫిల్లింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ ఫిల్లింగ్ కూడా ఉంటుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో అయితే ఇది. సో ఈ విధంగా మొత్తం ఫ్లవర్ అంతా ఫిల్ చేసేసుకున్నాక ప్రతిదానికి కూడా మనం అవుట్లైన్ చైన్ స్టిచ్ అనేది కుట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం చైన్ స్టిచ్ కుట్టుకోవాలి. వేరే కలర్ ఏదైనా కూడా యూస్ చేయొచ్చు. మన కలర్ కాంబినేషన్ అది కూడా మన శారీస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, ఈ విధంగా మనం ప్రతి దానికి కూడా అవుట్లైన్ చైన్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది. మీరు కావాలంటే జరీ థ్రెడ్తో కూడా అవుట్లైన్ కుట్టుకుంటే మీకు మంచి లుక్ అనేది వస్తుంది. సేమ్ కలర్ కాకుండా గోల్డ్ కలర్లో జరీ థ్రెడ్ ఉంటుంది. ఆ జరీ థ్రెడ్తో కుట్టినా కూడా మనకి చాలా నీట్గా వస్తుంది. సో చూసారు కదండి ఈరోజు మన వీడియో. ఈ విధంగా మనం డిఫరెంట్ ఫ్లవర్స్ అన్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజులు స్టిచ్ చేసుకున్నప్పుడు ఫ్లవర్స్ అది వచ్చినప్పుడు ఈ విధంగా ఈ వర్క్ యూస్ చేసి మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఈరోజు మన వీడియో మగ్గం వర్క్ యూస్ చేసి ఫ్లవర్ ఫిల్లింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.